ఏఎస్ న్యూస్ కి స్వాగతం. సర్వమత సామత్వానికి ప్రత్యేకగా నిలిచే బారా షాహీద్ రొట్టెల పండుగ ఏపీలోని నెల్లూరులో వైభవంగా కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు బారా షాహీద్ దర్గాను సందర్శించుకున్న అనంతరం స్వర్ణాల చెరువులో స్నానం ఆచరించి రొట్టెలు మార్చుకుంటున్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ రొట్టెల పండుగకు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుండి భక్తులు తరలివస్తున్నారు. ఈ పండుగకు దాదాపుగా 20 లక్షల మందికి పైబడి బారా షాహీద్ దర్గా సందర్శనకు విచ్చేస్తారని అంచనా వేస్తున్నారు. కులమతాలకు అతీతంగా అందరూ విచ్చేసి స్వర్ణాల చెరువులో కోరిన కోరికలు తీరేందుకు రొట్టెలు పట్టుకోవడం, తరువాత సంవత్సరాలలో వచ్చి కోరిన కోరిక తీరిన అనంతరం మళ్లీ రొట్టెలు వదలడం గత 364 సంవత్సరాలకు పైబడి నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుందంటే అది వారి నమ్మకాన్ని, అలాగే నెల్లూరు నగరం అంతా పండగ హడావుడితో నిండిపోతుంది. నెల్లూరులో ప్రతి ఇంటికి ఒక్క అతిథి అయినా ఉంటారు. వివిధ రాష్ట్రాల నుండి, వివిధ దేశాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ కోరికలను తీర్చుకుంటున్నారు.
భారతదేశంలో సర్వమత సమానత్వం కోసం, అదేవిధంగా మత సామరస్యం కోసం జరిగే ఏకైక పండగ మొహరం జియారత్. దాన్నే మా హిందూ సోదరులు రొట్టెల పండుగ అని పిలుస్తారు. ఇది సింహపురి గడ్డ మీద కాన్స్టిట్యున్సీకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి సెక్యులర్ నాయకుడు ఎమ్మెల్యే లాగా ఉండడం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సెక్యులర్ భావాలు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండడం కూడా ఒక గొప్ప విషయం. ఈ రోజు మనం చూస్తున్నాం, ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం తరఫున చేసినారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ వచ్చే ఏ భక్తుడు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఒక ఆలోచనతో అటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇటు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, మంత్రి నారాయణ గారు కానివ్వండి, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ శాఖ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని ఏర్పాట్లు చేసినారు. బారా షహీద్ల దర్గా ఏంటంటే సర్వమత సమానత్వం. ఇది 364వ గంధ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ వచ్చి కుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే ఏ కోరికైనా కోరుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని పూర్తి చేస్తాడనే నమ్మకం, విశ్వాసంతో ఈ రోజు ఎటువంటి పబ్లిసిటీ, ప్రచార ఆర్భాటాలు లేకపోయినా కానీ దేశంలోని నలుమూలల నుంచి కాకుండా ప్రపంచంలో ఉన్న విదేశాల నుంచి కూడా ఈ రోజు భక్తులు ఇక్కడికి వస్తున్నారంటే ఇది నిజంగా భారతదేశంలో ఈ ఏదైతే సర్వమత సమానత్వం ఉందంటారో దానికి ఇది కోహినూర్ వర్జితం లాంటి ప్రదేశం ఇది. కాబట్టి ఇటువంటి ఫెస్టివల్స్ ను ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలా. రంజాన్, బక్రీద్ వస్తే ముస్లింలు చేసుకుంటారు, క్రిస్మస్ వస్తే క్రైస్తవులు చేసుకుంటారు, అదేవిధంగా దసరా, పొంగల్, ఇతర పండుగలు హిందూ సోదరులు చేసుకుంటారు. కానీ బారా షహీద్ దర్గాలో జరిగే మొహరం జియారత్, రొట్టెల పండుగ ఏదైతే ఉందో అన్ని కులాలకు చెందిన వ్యక్తులు చేసుకుంటారు. ఇక్కడ మీరు చూడండి, నెల్లూరు మహానగరంలో ఎక్కడ కూడా పండగ వాతావరణం ఉంటది, ప్రతి ఇంట్లో ఒక బంధువు ఉంటాడు. కాబట్టి ఇదే మన భారతదేశ సంస్కృతి, ఇదే భారతీయం అంటే. సర్వమత సమానత్వానికి ఇది ఒక మంచి తునగా. ఇటువంటి ఫెస్టివల్ ని మీ ఛానల్ ద్వారా 10 మందికి మీరు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. అస్సలాము అలైకుం. Good evening. My name is Divija. I'm from W College. మేము ఇక్కడ రెడ్ క్రాస్ వాలంటీర్స్ గా వచ్చాము. వై బికాస్ పిల్లలు సేఫ్టీ కోసం, మళ్ళీ పెద్దల సేఫ్టీ కోసం వచ్చాము. వాళ్ళకి ఏమన్నా వస్తువులు కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి సేవ్ చేసి మా టెంట్ దగ్గర, మా మెడికల్ క్యాంప్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి సర్వ్ చేసేసాము. ఇలాగా 20 మెంబర్స్ ఉన్నారు డికేడబ్ల్యూలో. కొంతమంది వేరే వేరే పొజిషన్స్ లో ఉన్నారు. ఇన్సెంటివ్ కానీ లేకుంటే మీకు ఏమైనా ప్రాఫిట్ కానీ ఏమైనా ఉన్నాయా, లేదా మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారా? సోషల్ సర్వీస్ మాత్రమే చేస్తాం. మీ కాంట్రిబ్యూషన్ పట్ల మీకు హ్యాపీనెస్ ఎలా ఉంది ఇలా సోషల్ సర్వీస్ చేయడం వల్ల? చాలా హ్యాపీగా ఉంది. అలాగే వీళ్ళందరికీ చూస్తుంటే అంతే ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. నా పేరు చాంద్ బాషా. ఇక్కడికి 3 సంవత్సరాలుగా వస్తున్నాము. ఇక్కడికి వచ్చినప్పుడు మేము సంపాదన రొట్టె తీసుకున్నాము. చాలా బాగా జరిగింది. మాకు ఇప్పుడు కూడా రావాలనిపించింది. మేము వచ్చి ఆ రొట్టెని వదిలేసి మళ్ళీ ఇంకో రొట్టె తీసుకొని, సంపాదన రొట్టె తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాము. మళ్ళీ చాలా మందికి ఇప్పుడు బాగా జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎప్పటికి కూడా అసలు మంచిగానే వెళ్తారు, కానీ ఎప్పుడు వెనక్కి వెళ్ళింది లేదు. చాలా మంచిగా సంపాదన రొట్టెలు, ఆరోగ్య రొట్టెలు, విద్యా బోధన అన్ని దొరుకుతున్నాయి. మంచిగా మీరు వచ్చి విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము సంపాదన రొట్టె తీసుకున్నాము. ఇప్పటి వరకు మాకు చాలా బాగుంది. మేము వదిలి మళ్ళీ తీసుకున్నాము సంపాదన రొట్టె, వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాము. మంచిగా ఇప్పుడు జరిగిందనేసి మేము కోరుకుంటున్నాం.